సార్ రెహమాన్ కామెంట్స్ పై రచ్చ సపోర్ట్గా పిల్లలు. రెహమాన్ చాలా బ్రహ్మాండమైన భారతదేశం. అంతకుముందు ఇళయరాజా ఒకటైతే ఇళయరాజా దగ్గర శిష్యుడిగా ఉండి అక్కడి నుంచి రెహమాన్ అలా అలా ఎదిగిపోయాడు. దేశానికి 2 ఆస్కార్లు తెచ్చాడు. ఆయన ఎక్కడో మాట్లాడుతూ సందర్భవశాత్తు నేను చాలా జోరుగా చాలా పనిచేశాను, కానీ 2015 తర్వాత నాకు కొంచెం భారతదేశంలో రావడం తగ్గింది. దీనికి కమ్యూనల్ కారణాలు కూడా ఉండొచ్చు. అదేమో ఆయన ఎవరి మీద ఆరోపణ చేయలే. ఇలా అనగానే ఆయన మీద ఇంకా వెంటనే అంతకుముందేమో ఆయన పాడిన వందే మాతరం కొత్త ట్యూన్ పాడుకున్నాం, జై హో అన్నదాన్ని కూడా విన్నాం, రెహమాన్ అంటేనే ఊగిపోయాం. ఆఖరికి రోజా లాంటి సినిమాకు, రోజానే కదా ఆయన మొదటిది, రోజా అన్నది అసలు దేశంలో ఇస్లామిక్ వీళ్ళ మీద తీవ్రవాదం మీద పోరాటానికి ప్రతిబింబమే రోజా. అప్పుడు ఇంకా మోదీ లేరు వాస్తవానికి అంతకు ముందు. సో అన్నిటికీ సింబల్గా ఉన్నటువంటి రెహమాన్ తన ఆవేదన బాధ ఒక్క మాట అంటే అది వెంటనే ఏదో దేశద్రోహం, దైవ దూషణ లేకపోతే మత ద్రోహం చేసినట్టు ఆయన మీద విరుచుకుపడిపోయి వీళ్ళందరూ అందరూ ఇంతకాలం ఏమైంది మీకు పైకి వచ్చినప్పుడు మతం కనపడలేదు, ఇవన్నీ ఓ మాట అనొచ్చండి. అక్కడ మా వాళ్ళు చాలామంది అంటుంటారు, మా వాళ్ళు ఎక్కువగా లేరండి ఇటు అంటుంటారు. ఏ మూడ్లో అన్నాడు అనేది ఒకటి. ఇంకోటి ఏమో రెహమాన్ కావాలని దక్షిణ భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మాట అన్నాడు, అంతకుముందు అనలేదు. చాలామంది ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారనమాట. దాని మీద ఈ ఒత్తిడి ఇదంతా తట్టుకోలేక జావేద్ అఖ్తర్ వాస్తవానికి చాలా సెక్యులర్ లౌకికంగా ఉంటాడు, అభ్యుదయవాది. ఆయన భార్య షబానా ఆజ్మీ ఒకప్పుడు చెప్పారు ఏమని అంటే, మాకు ఇల్లు ఇవ్వడం లేదు ముంబైలో, మాకు ఇల్లు దొరకడం చాలా కష్టంగా, ఇవన్నీ ఆన్ రికార్డ్ విషయాలే. కానీ జావేద్ అఖ్తర్ ఇప్పుడు ఇలా అన్నారు. అన్న తర్వాత ఎవరో దాన్ని కోట్ చేశారు, అఖ్తర్ గారు మీ భార్య ఇలా అన్నారు చూడండి అని. సో ఈ సమయంలో రెహమాన్ ఒక్కవాడిగా నా మాటలు ఎవరికైనా బాధ కలిగించేమో, ఒక్కోసారి కొన్ని అపార్థాలు కూడా అవుతూ ఉంటాయి. నేను మామూలుగా నా అనుభవం అన్నాను, నేను భారతదేశాన్ని ఉన్నందుకు గర్విస్తున్నాను, దీనివల్ల నేను అయ్యాను వెరీ వెరీ లాయల్ అండ్ ఒబీడియంట్ టు ది కంట్రీ అని చెప్పి ఆయన చెప్తున్నా కానీ ఆయన పిల్లలు కూడా మా నాన్న మీద దాడి ఎందుకు ఇదంతా అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కానీ దీన్ని అంటే కొంతమంది పొంచి కూర్చొని ఉన్నారు, మహిళలైనా లేకపోతే ఇట్లాంటి ఇతర మతస్థులైనా లేదు కొంచెం ఏమైనా వామపక్ష భావాలు ఇట్లాంటివి ఉన్న వాళ్ళైనా వాళ్ళు భిన్నంగా మాట్లాడనే కూడదు. అందరూ ఒకటే పాట పాడాలి. కొంచెం తేడా వచ్చిందంటే మేము మీద దాడి చేస్తాం, మేము మీద ముద్రలు వేస్తాం. ఇదేంటండి రెహమాన్ మీద? ఇంకా మొన్నేమో అమర్త్య సేన్ నోబెల్ బహుమతి వచ్చిన అమర్త్య సేన్కు నోటీస్ ఇస్తే ఎస్ఐఆర్ కింద, అంటే అమర్త్య సేన్ ఆయనేమీ ఈ మతాలు గొడవ లేదు. ఆయన దేశంలో ఎక్కువగా జనాభాకు తగిన తిండి పెట్టాలి, సాధికారత కల్పించాలి, ఇదే అమర్త్య సేన్. ఆయన మీద ఆయనకు నోటీసే. అంతర్జాతీయంగా భారతదేశానికి ప్రఖ్యాతి తెచ్చినటువంటి రెహమాన్కు ఇదే. ఇందాక మనం చెప్పుకున్న శంకరాచార్యుల వారి మీద కూడా ఎవరు మిగులుతారు ఈ దాడిలో? కాబట్టి రెహమాన్ మీద ఈ రాజకీయ కక్షతోనో లేకపోతే మతపరమైన దీంతోనో దాడి చేయడం అన్నది పూర్తిగా అసందర్భమైన అవాంఛనీయమైనటువంటి అంశం. హఠాత్తుగా ఆయనలో రాగం రాగా కూడా రాఫర్ రెహమాన్ ఒకటే కదా, రా అంటే. కాబట్టి తప్పకుండా రోజా సినిమా కాలం నాటి రెహమాన్నే గుర్తుపెట్టుకోవాలి. ఈ అంశం మరీ శృతి మించకుండా చూడాల్సిన అవసరం ఉంది. రెండోది, ఇలా బెదిరిస్తూ పోతే అందరూ భయపడతారు. దానివల్ల దేశానికి ఏమొస్తుంది? ఎక్కడ మనిషి నిర్భయంగా తల ఎత్తుకొని తిరుగుతాడు, వేర్ ది మైండ్ ఈజ్ హెల్డ్ వితౌట్ ఫియర్ అన్నాడు రవీంద్రనాథ్ ఠాగూర్. నా దేశాన్ని అటువైపు నడిపించు అన్నాడు ఠాగూర్, జాతీయ గీతం రాసిన ఠాగూర్. కాబట్టి వేర్ ది హెడ్ ఈజ్ హెల్డ్ వితౌట్ ఫియర్, వేర్ ది మైండ్ స్వేచ్ఛగా ఆలోచిస్తుందో, తలెత్తుకొని తిరుగుతారో, మనుషుల మధ్య అడ్డుగోడలు నిర్మించబడవో, ఆ మహాస్వర్గంలోకి నడిపించిన ఆ దేశాన్ని అన్నాడు. కాబట్టి ఒకవేళ ఎమోషనల్గా ఎవరైనా అన్నారు అనుకోండి, వెంటనే వాళ్ళు ద్రోహులు అయిపోతారా, ద్వేషులు అయిపోతారా? నిన్ననే కంటిన్యూషన్లో చెప్పాలంటే మధురై హైకోర్టు ఉంది కదా, మద్రాసు హైకోర్టు తాలూకు బెంచ్ అని, అది కూడా హైకోర్టే. అంతకుముందేమో ఆ కొండ మీద దీపం వెలిగించడానికి సంబంధించి జడ్జి గారు కొన్ని మాట్లాడి వివాదం సృష్టించారు కదా. నిన్న సనాతన ధర్మం మీద స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ అంతకుముందు చేసిన వ్యాఖ్యల కేసు అక్కడికి వచ్చింది, హేట్ స్పీచ్. స్టాలిన్ ఆ విధంగా హేట్ స్పీచ్ చేశాడు కాబట్టి ఈయన ఒక జినోసైడ్ అంటే మారణకాండకు
పథకం వేస్తున్నాడని చెప్పి బీజేపీ నాయకుడు ఒక ఆయన కేసాడు. ఐ థింక్ అతను ఒక ఆయన ఉన్నాడు కదా, అన్నాదురే కథలని పేరు, ఆయన కేసేసాడు. సో ఆ కేసేస్తే హైకోర్టు ఏం చేసిందంటే, స్టాలిన్ అన్నాడు కదా, నేను వెళ్ళిందే సనాతన ధర్మ సంస్కరణ సభకి వెళ్ళాను, వెళ్ళిన చోట నేను అది చెప్పాను. ఒక గుళ్ళో దళితులకు భోజనం పెట్టకుండా, మధ్యాహ్న భోజనం పెట్టకుండా పంపించారంటే ఆ సమయంలో నేను వ్యాఖ్యలు చేశాను, నేను ఎవరిని కించపరచలేదని ఉదయనిధి అన్నాడు. కానీ ఈయనేమో మారణకాండ ఇవన్నీ అన్నాడు. ఇప్పుడు కోర్టు ఏమంటుందంటే, ఉదయనిధి మాట్లాడిందేమో హేట్ స్పీచ్ అంట, అది విద్వేష ప్రసంగం కిందకి వస్తుందంట. మీరు అలా మాట్లాడారు కాబట్టి అన్నామలై మీ మీద కేసు వేశారు, కాబట్టి ఇది హేట్ స్పీచ్ కిందకి రాదు, ఇది హేట్ స్పీచ్ కిందకి రాదు, అదేమో హేట్ స్పీచ్ కిందకి వస్తుంది. ఎట్లా సార్ ఇది? పేడ తినిపించినా లేకపోతే పేడ కొట్టినా ఇవన్నీ అనవసరమైన విద్వేషాలు, విభేదాలు పెంచేటటువంటి వ్యవహారాలు కదా. వీటిని అరికట్టాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. పెద్దలందరూ జోక్యం చేసుకోవాలి మరి దీన్ని. సార్